అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ డెమోక్రాట్ రిపబ్లికన్ అభ్యర్థులు కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రత్యక్ష డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ, గర్భ విచ్ఛిత్తి అంశం, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో పాటు ఇతర అంశాలపై చర్చ జరిగింది. డిబేట్లో ట్రంప్ హారిస్ల మధ్య మాటలు తూటాల్లా పేలాయి. అధ్యక్షుడిగా ట్రంప్ పాలనలో జరిగిన తప్పిదాలను ప్రధాన అంశంగా చర్చిస్తూ హారిస్ పైచేయి సాధించారు. డిబేట్ లో ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయూర్, లిన్సే డేవిస్ ఆర్థిక వ్యవస్థ, కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలంటూ హారిస్ ను ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ లోని రేవంత్ నివాసానికి పవన్ వెళ్లారు. రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం 1 కోటి విరాళాన్ని ఇటీవల పవన్ ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్కును నేడు సీఎం కు ఆయన అందజేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకవారిపాకల వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 7 కూలీలు ప్రాణాలు కోల్పోవడం కలిచివేసిందని చంద్రబాబు అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. ఈ ఘటన బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జీడిపిక్కల రవాణా చేసే వాహనం బోల్తా పడడంతో అందులో ఉన్న జట్టు కార్మికులు చనిపోయినట్లు సమాచారం అందిందని తెలిపారు. కష్టజీవులు ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు పవన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను తగిన విధంగా ఆదుకుంటుందని చెప్పారు. ఏలేరు వరద ఉధృతిపై కాకినాడ కలెక్టర్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితిపై ఫోన్లో వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 62,000 ఎకరాల పంట నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. గండ్లు పడి రోడ్లపై నీటి చేరికతో రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. ఏలేరు వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుందని డిప్యూటీ సీఎం కు కలెక్టర్ వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, పాలు అందించాలని పవన్ ఆదేశించారు. కాకినాడలో ఏలేరు వరద క్రమంగా తగ్గుతుంది. పలు చోట్ల ఇళ్లు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఏలేశ్వరం, జగ్గంపేట, కిర్లంపూడి, గొల్లప్రోలు మండలాల్లో పంటలు నీటి మునిగాయి. పిఠాపురం, పెద్దపురం, సామర్లకోట మండలాల్లో పంట నష్టం జరిగింది. జిల్లాల్లో అత్యధికంగా కిర్లంపూడి మండలంలో తీవ్ర పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. కిర్లంపూడి మండలం భూపాలపట్నంలో వరదలో సుబ్బారావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మాయిజ్ అతి త్వరలో అధికారికంగా భారత్ లో పర్యటించనున్నట్లు మాల్దీవుల అధ్యక్ష భవనం అధికార ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది నవంబర్లో మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ కు రావడం ఇది రెండోసారి. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొదటిసారి ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన అధికారికంగా పర్యటించనున్నట్లు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ పర్యటనకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని వెల్లడించలేదు. చైనా అనుకూలుడిగా పేరున్న మాయిజ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇదివరకటి అధ్యక్షుల్లా కాకుండా తన మొదటి పర్యటన తుర్కీ, చైనాలో జరిపారు. భారత్ బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లిపోవాలని షరతు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో మోదీ కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ లో పర్యటించిన సమయంలో అప్పుడు మాల్దీవుల ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది. వైకాపా అధ్యక్షుడు జగన్ పాస్పోర్ట్ పునరుద్ధరణ విషయంలో హైకోర్టు తీర్పు వెలువరించింది. రెన్యువల్ కు ఏడాది మాత్రమే అనుమతిస్తూ గతంలో కింది కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా 5 ఏళ్లు రెన్యువల్ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన పూచీకత్తు షరతు రద్దుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రత్యేక కోర్టు విధించిన షరతులను రద్దు చేయాలంటూ హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమాలపై, సామాజిక అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటుంటారు. అలానే వారి ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతుంటారు. తాజాగా ఉపాసన ఓ సిరీస్ కు రివ్యూ ఇచ్చారు. అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించిన కాల్ ది బే సిరీస్ తనకు నచ్చిందని పేర్కొన్నారు. ఈ సిరీస్ పోస్టర్ ను పంచుకున్న ఉపాసన ఇది చూశాక తనకు కూడా సోషల్ మీడియా జర్నలిస్ట్ కావాలనే కోరిక కలిగిందంటూ టీమ్ ని ప్రశంసించారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాజరాజు, ప్రసాద్ బెహ్రా తదితరుల ప్రధాన పాత్రలో యదువంశీ తెరకెక్కించిన చిత్రం కమిటీ కుర్రాలు నిహారిక కొనిదెల సమర్పణలో నిర్మితమైంది. టీనా, శ్రావ్య, తేజస్వీరావు, సాయి కుమార్ తదితరుల ముఖ్య పాత్రలు పోషించారు. ఆగస్టులో థియేటర్లో విడుదలై అందరినీ అలరించిన ఈ సినిమా ఈ నెల 12 నుంచి ఈటీవీ విన్ లో ప్రదర్శితం కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం మంగళవారం హైదరాబాద్ లో స్ట్రీమింగ్ సెలబ్రేషన్ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా నిహారిక కొనిదెల మాట్లాడుతూ ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు. ఈటీవీ విన్ లో వచ్చే కంటెంట్ మీ, మా, మన అనుకునేలా ఉంటుంది.
కమిటీ కుర్రాలు అలాంటి సినిమానే. దీన్ని మీ చిత్రం అనుకుని తీసాం. ఇది ఈటీవీలో రావడం మేము తీసుకున్న ఉత్తమ నిర్ణయం. ఈ సినిమాని థియేటర్లో పండగ జాతరలా ఎలా ఎంజాయ్ చేశారో అలాగే ఈటీవీ విన్లో ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు. ఒక జ్ఞాపకాన్ని బంధించి అందరి బయోపిక్ గా ఈ సినిమాని మీ ముందు పెట్టాం. ఇది పక్కా తెలుగు సినిమా. ఇంత దుర్మార్గ పాలన ఏపీలో ఎన్నడూ లేదని చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ కేసులో అరెస్ట్ గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను వైఎస్ జగన్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని మండిపడ్డారు.